తెలంగాణ ఎంప్లాయీస్ కన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ నా పేరు డి శ్రీనివాసులు. ఈరోజు ప్రభుత్వాన్ని ఏదైతే ట్రాన్స్ఫర్స్ మన బైఫర్కేషన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉన్నావో బ్యాన్ ఉన్న ట్రాన్స్ఫర్స్ను ఇమ్మీడియట్గా ఎత్తేయాలని తెలంగాణ గవర్నమెంట్ కోరినాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ బ్యాన్ ఎత్తేసింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఎత్తేస్తే ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తే ప్రిన్సిపల్ మన చీఫ్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యోగ సంఘాలు దాదాపు మొత్తం 30 సంఘాలు ఇవన్నీ ఒక తాటి మీద రావడం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ అనే పేరుతోటి కొత్తగా ఆవిర్భావం చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇప్పటికైతే ఏదైతే సంఘాలు ఉన్నాయో తెలంగాణ సంఘాలు చెప్పుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగుల కోసం కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే వాళ్ళు సంఘాలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందువల్ల ఉద్యోగులు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎవరు పాటుపడలేదు. కాబట్టి ఈ ఉద్యోగుల తరఫున మేము పోరాటం చేయడం కోసం దాదాపు మొత్తం 30 సంఘాలు ఏకతాటిపై ఈరోజు ఒక వేదిక వచ్చి ఈరోజు సిఎస్ గారిని కలిసి ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో హెల్త్ కార్డు అనేది చాలా అత్యంత గంభీరమైన సమస్య. అది హెల్త్ కార్డ్స్ మీద వెంటనే మన దసరా లోపల హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పే రివిజన్ కమిషన్ కూడా రిపోర్ట్ వచ్చి దాదాపు 4 నెలలు అవుతుంది. ఇంత దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి పీఆర్సీ కూడా ఈ దసరా లోపే మొత్తం కమిటీ వేసి సంఘాలతో మాట్లాడి మాకు పీఆర్సీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఈరోజు సిఎస్ గారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో మన నుంచి విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ వెంటనే అధికారం రాగానే వాళ్ళ ఉద్యోగులకు 60 ఏళ్ళు ఉద్యోగ వయసు పెంచడం జరిగింది. అదేవిధంగా మొత్తం నా దేశంలో ఇప్పటికీ 18 రాష్ట్రాల్లో ఈ 60 ఏళ్ల వయసు ఏదైతే ఉందో అది అమలు జరుగుతుంది. మా తెలంగాణ కోసం మేము పోరాటం చేసిన ఉద్యోగులకు ఇది ఎందుకంటే మన ఆల్రెడీ ఉద్యోగ విభజన వల్ల మన స్టాఫ్ చాలా తగ్గిపోయారు. ఇప్పుడు ఉన్న స్టాఫ్ లేరు. కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టాలంటే కూడా దానికి సమయం పడుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఏర్పాటు చేయాలి, దానికి విభాగాలు రావాలి. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఉద్యోగులతో ఉన్నారో వాళ్ళకు 2 ఏళ్ళు ఉద్యోగ వయసు పెంచాలని చెప్పి ఇది న్యాయమైన డిమాండు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఇప్పుడు అది ఉద్యోగులు ఎవరు ఉన్నారో ఇది మేమంతా మాది ఫస్ట్ జనరేషన్. మమ్మల్ని స్కూల్లో చేర్పించినప్పుడు మా అందరి వయసు అందాజతోటి రాయడం జరగడం వల్ల మాకు 2 నుంచి 4 ఏళ్ళ ఎక్కువ వయసు పడింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా కోణంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ 60 ఏళ్ళు చేయాలని చెప్పి మేము మన సిఎస్ గారికి గట్టిగా చెప్పడం జరిగింది. దసరా లోపు ఇది కూడా చేస్తే ఎందుకంటే ఒక స్టేట్ ఏపీ స్టేట్ చేసి తెలంగాణ చేయడం వల్ల కూడా మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఇదొకటే ముఖ్యమైన విషయం అని చెప్పాము. ఎందుకంటే ఉద్యోగులు ఇప్పుడు విద్యార్థులతో ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మన ప్రోరేషియా కింద 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వాళ్ళు పెంచినట్లయితే ఆ ఉద్యోగులంతా వాళ్ళకు కూడా నిరుద్యోగులందరూ కూడా దాదాపు 1,50,000 ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఫిలప్ చేస్తే ఇప్పుడు నిరుద్యోగులతో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దీని మీద చెప్పాము. ఇంకోటి తెలంగాణ ఇంక్రిమెంట్ అయితే ఇచ్చారో దానివల్ల ఉపయోగం కూడా పోయింది. కొంతమంది నాయకులు స్వార్థం కోసం దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ఇంక్రిమెంట్ అనేది దానికి డిఏ మొత్తం మామూలు ఇంక్రిమెంట్ లాగానే ఇస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఈ మన భోజన ఆర్డర్లో ఆంధ్రాకి అలాట్ చేయబడ్డారు. చాలా 1,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఇంక్రిమెంట్ ఎమ్మడే వర్తింపజేయాలని చెప్పి కూడా సిఎస్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్ కూడా 1969 నుంచి ఎంతో మంది ఉద్యోగులు అప్పటి నుంచి పోరాటం చేశారు. వాళ్ళంతా ఫస్ట్ జనరేషన్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా ఎక్స్గ్రేషియా ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మేము ఈ రోజు నుంచి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి 30 సంఘాలు ఏదో వేదిక ఉందో తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఇదే భవిష్యత్తులో కూడా ఇదొక్కటే ఉండే విధంగా మేము ప్రతి ఉద్యోగి నుంచి కూడా సంతకాల సేకరణ చేపట్టి ఈ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వంతో పోరాటం సరే వాళ్ళ అన్ని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు 10 రకాల అసోసియేషన్లతో
మనము మన కోరికలకు డిమాండ్ చేసే వాళ్ళము గత ఆంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు. కానీ అదృష్టవశాత్తు మనం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము, అందరము కలిసి తెలంగాణ సాధించినాము. తెలంగాణ సాధన నాయకుడే మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇన్ని అసోసియేషన్లు అవసరం లేదు. ఇప్పుడు ఉద్యమాలు కాదు, కేవలం రిక్వెస్ట్తోనే ఉద్యోగుల పనులు అవుతున్నాయి. కాబట్టి ఈ కన్ఫెడరేషన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అన్ని అసోసియేషన్లు కూడా ఈ కన్ఫెడరేషన్ ద్వారానే ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ఒక మర్యాదపూర్వకమైన వాతావరణంలోనే మా యొక్క డిమాండ్లు సాధ్యమైనమని ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడల్లోనే ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాము. వారి నాయకత్వంలోనే అప్పుడు పనిచేసినాము. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు డిమాండ్ చేసే అసలు అవసరమే లేకుండా పోయింది మా అందరికీ. అందుకే లక్షల మంది ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము రిక్వెస్ట్తో వారితో పనిచేయించే అంత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే ఈ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసినాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ చేయడం అన్నది చాలా జెన్యూన్ కోరిక. అది కూడా వారు మన్నిస్తారని అనుకుంటున్నాం. అట్లాగే మొదటి జనరేషన్ చాలా మంది మర్చిపోయినారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 1969, అంతకంటే ముందు. అప్పటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని వారి రక్తాన్ని ధారపోస్తూ ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అయినారో వాళ్ళను మనం మర్చిపోతున్నాం. వారికి కూడా, అందులో బతుకున్న వారికి కూడా ఏదన్నా ఉడతా భక్తిగా సహాయం చేస్తే బాగుంటున్నది. ఇది కూడా ఒక డిమాండ్ మేము పెట్టాం. ఎందుకంటే వారి మా మార్గంలోనే మేము నడిచినాం. నీళ్ల మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య నీళ్లు వాళ్ళకే ఇచ్చిండు, నిధులు వాళ్ళకే ఇచ్చిండు, అనుమతులు కూడా